తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యం. ఈ దేవస్థానంలో హనుమంతుల వారు దక్షిణముఖంగా కనిపిస్తారు. 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిక కోరుకుంటే గనక, సింహానికి ఎలా అయితే జూలు ఉంటుందో అలా ఉంటారు. కాబట్టి కేసరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, కేసరి అంటే సంస్కృతంలో సింహం అని అర్థం. ఏదైనా కార్యం అనుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు దండం పెట్టుకుంటే ఆ కార్యం విజయం చేకూరుతుంది. అందుకే ఇక్కడ సకల కార్యుడు, దుష్టగ్రహ దోష నివారణుడు. నేనున్నాను, ఆయన నామం తెలిస్తేనే చాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక నామం తెలిస్తే స్వామివారి పరిగెత్తుకుంటూ మన ఇప్పుడే ఉంటాడు. మరి ఆ స్వామివారిని దర్శించుకుందామా? నమస్కారం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. తలచిన వెంటనే భక్తులకు నేనున్నానంటూ అభయం ఇచ్చేటువంటి ఆ హనుమంతుల వారు వీధి వీధిలా వాడవాడలా ఎన్నో క్షేత్రాల్లో దివ్యంగా వెలసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామండి. అదే హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవాలయం. అలాగే ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం రండి. బేగంపేటలో ఉన్నటువంటి ఈ కేసరి హనుమాన్ దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పుకోవాలండి. ఆలయ నిర్మాణం అనేది 1970లో జరిగింది. కానీ అంతకు ముందు నుంచే ఒక పెద్ద గుట్టకు ఇక్కడ స్వామివారు వెలిసినట్టుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా హనుమంతుల వారు ఇక్కడ ఎలా ఉంటారో తెలుసా? మోకాళ్ల మీద కూర్చుని ఒక గద పట్టుకున్నట్లుగా స్వామి ఇక్కడ కనిపిస్తారండి. చాలా ప్రత్యేకంగా సింధూర వర్ణంలో, అంటే కేసరి నందనుడు కదా ఆయన, సింధూర వర్ణంలో స్వామివారు ఎంతో దివ్యంగా ఇక్కడ దర్శనమిస్తారు. బేగంపేట్ కేసరి హనుమాన్ దేవస్థానం చాలా విశాలంగా ఉంటుందండి. ఉపాలయాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ దేవస్థానం అనేది చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ దేవస్థానంలో హనుమంతుల వారు దక్షిణముఖంగా కనిపిస్తారు. దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే భక్తులకు దర్శనమిస్తారో అక్కడ కార్యసిద్ధి ఖచ్చితంగా ఉంటుందనేది భక్తుల విశ్వాసం అండి. ప్రత్యేకంగా ఈ ఆలయానికి ఇంకొక విశేషం కూడా చెబుతారు. 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిక కోరుకుంటే గనక అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులందరూ వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఇక్కడే ఉండి మాట్లాడితే ఎలా? వెళ్ళి మరి ఆ స్వామివారిని దర్శించుకుందామా? పదండి. లోపలికి ప్రవేశించగానే ముందుగా అలా నడుచుకుంటూ వస్తే గనక మనకి ఇక్కడ అంటే కుడివైపుగా స్వామివారు ఉంటారండి. స్వామి దక్షిణముఖంగా ఉంటారనమాట, దక్షిణానికి చూస్తూ. ఇది చాలా ప్రత్యేకం అని చెప్పాను కదా. తెలుసుకుందాం ఆ విశేషాలన్నీ కూడా. మరి ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని దర్శించుకుందామా అని ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, వెళదాం పదండి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆంజనేయ, ఎంత బాగున్నారండి. కేసరి హనుమాన్ ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, కానీ ఇప్పటికీ కుదిరిందనమాట. స్వామి ఇలా ఈ సమయంలో రప్పించుకున్నారనిపించింది నాకు. భలే ముద్దుగా ఉన్నారు. అంటే స్వామి ఇక్కడ ప్రత్యేకం ఏంటో తెలుసా? ఎవరు ఏ విధంగా చూస్తే అలా కనపడతారంట, వారి ఊహకు తగ్గట్టుగా. నాకు ఎందుకో ఇక్కడ ఆయన చిన్ని పిల్లలు ఉంటారు కదా, బుజ్జిగా అలా కనపడుతూ ఉన్నారు. అలాగే స్వామివారు ఇక్కడ సింహం ముఖం లాగా కూడా కనిపిస్తారని చెప్తారండి. అంటే ఎక్కువగా జూలు అవన్నీ ఉంటాయట, అందుకనే సింధూర వర్ణంతో ప్రస్తుతం ఉన్నారు. ఒక్కసారి స్వామివారిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే మొత్తం సింధూర వర్ణం అనేది ఉదయం అభిషేకం తర్వాత స్వామివారికి అలంకరించేస్తారనమాట. పూలమాలలతోటి ఎంత ముద్దుగా ఉన్నారో. స్వామివారు ఒక చేతితోటి గదం పట్టుకుని ఉంటారనమాట.
అలాగే మీరు పైగా చూస్తున్నారు కదా ఉత్సవ మూర్తులు రాముల వారి అనమాట. అక్కడ రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం పైగా చూస్తాం అనమాట. వాటికి కూడా ఆరాధన జరుగుతుంది నిత్యం. అలాగే ప్రతినిత్యం ఉదయం అభిషేకంతో ప్రారంభమైతే పూజలన్నీ కూడా ఇక్కడ ఈ మూల విరాట్కి చేస్తారన్నమాట. హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేకించి ఆలయాల్లో కానీ క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా సరే మనకి హనుమాన్ చాలీసా కనపడుతుందండి. మనం ఇప్పుడంటే చక్కగా పుస్తకాలను చిన్న పాకెట్ చాలీసా ఇలా తీసుకుని మనం చదువుకుంటున్నాం, కానీ ఆలయాల్లో కూర్చొని చదివితే ఇంకా శక్తి ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది అనేది అందరి నమ్మకం, విశ్వాసం కూడా భక్తులందరిది. అయితే ఇక్కడ కూడా ఆలయంలో మనం చూడొచ్చు. మనకి ఇక్కడ ఇగో ఇలా హిందీలో ఉంది. అలాగే తులసీదాసు గారి చేత రాసినటువంటి హనుమాన్ చాలీసా ఇలా చక్కగా ఇలా మనకి ఫలకంలాగా ఇలా ఏర్పాటు చేశారు. వచ్చి కూర్చుని స్వామివారి ఎదురుగుండనే కూర్చుని ఇక్కడ పఠిస్తారనమాట. చాలా మంది భక్తులు రోజుకి 5 సార్లు కానీ 11 సార్లు కావచ్చు, కనీసం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పఠిస్తారు. చాలా మంది భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారండి. ఇప్పటికే నేను వచ్చినప్పుడే చాలా మంది ఇంకా అలా వస్తూనే ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఆలయం ఉండడం ఇక్కడ చిన్నగానే ఉందండి. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో గర్భాలయం అనేది చుట్టూ మాత్రం చాలా విశాలంగా ఉంది. కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం దర్శిద్దాము. కానీ ఎంత హాయిగా అనిపించిందో. రాముల వారు నిరంతరం రామనామ జపం చేస్తూనే ఉంటారు కదా హనుమంతుల వారు. హనుమంతుల వారి దగ్గరికి వచ్చి ఆ రాముల వారిని తలుచుకున్నా కూడా ఆయన చాలా సంతోషిస్తారని. అందుకే ముందుగా జై శ్రీరామ్ అనుకుంటాం, శ్రీ ఆంజనేయం అనుకుంటాం. ఆయన పేరుని తలిచినా తలవకపోయినా ఖచ్చితంగా రాముల వారిని తలిస్తే ఎంతో సంబరపడిపోతారట హనుమంతుల వారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. సప్త చిరంజీవుల్లో ఒకలుగా ఉన్నటువంటి ఆ హనుమంతుల వారు ప్రతినిత్యం రామనామ జపం చేస్తూ ఆయన తరిస్తూ ఉన్నారు. మనందరినీ తరింప చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక్కడ అడుగడుగున రాముల వారి కీర్తనలు కూడా మనకి ఇక్కడ ఫలకాల పైన ఏర్పాటు చేశారండి. వచ్చిన భక్తులందరూ కూడా ఆ కీర్తనలు, ఆ మంత్రాలు అవి చదువుకుంటూ స్వామిని ధ్యానిస్తూ కాసేపు ఈ ప్రశాంతమైన వాతావరణంలో గడిపి ఆంజనేయ స్వామి చెంతనే కూర్చుని ఏవైనా కోరికలు ఉంటే ఆయనకి విన్నవించుకుంటారు. ఆలయాన్ని నిర్మించిన వారు వారి ఫోటో ఇక్కడ మనం ఆలయం లోపలే చూడొచ్చండి. జోగేందర్ రావు నాయి గారు, వారే ఫౌండర్, చైర్మన్. ఎంత అదృష్టవంతులో కదా. ఆలయాల నిర్మాణం చేపట్టాలన్నా, కొన్ని పూజల్లో ప్రత్యేకమైన వాటిలో పాల్గొనాలన్నా అది పూర్వజన్మ సుకృతంగా చెప్తారు. నిజంగా జోగేందర్ రావు గారు ఎంతటి అదృష్టవంతులో కదా. వారికి కాదండి, ఆ అదృష్టం మనందరికీ దక్కాలి. ఆ హనుమంతుల వారి అనుగ్రహం భక్తులందరిపైన ఉండాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి ఈ సుందరమైన ఆలయాన్ని వారే నిర్మింపజేశారు. అప్పటి నుంచి నిరంతరం ఆ స్వామికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కూడా చేస్తారండి. సాధారణంగా చూస్తాము ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో, హనుమంతుల వారి ఆలయాల్లో మంగళవారం, శనివారం చాలా విశేషం. ఇంకా ఏమన్నా పర్వదినాలు అయితే విశేషంగా చెప్తారు. అయితే బేగంపేట్ కేసరి హనుమాన్ దేవస్థానంలో మాత్రం ప్రతిరోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత సింధూర వర్ణంతో చక్కగా స్వామివారికి అలంకరణ చేస్తారు. రుద్రరూపేభ్యః మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామళమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆంజనేయాయ మంగళం కేసరి హనుమాన్ మంగళం దివ్యానంద కర్పూర మంగళ నీరాజనానంతరే శుద్ధాజమణీయాని సమర్పయామి. బేగంపేట్ కేసరి హనుమాన్ దేవస్థానంలోనండి ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా శ్రీరామ నవమి అత్యంత వైభవంగా జరుగుతుంది. రాముల వారి కళ్యాణం చూడటానికి 2 కళ్ళు సరిపోవంతే. వేల మంది జంటలు ఇక్కడ పాల్గొంటారు. అలాగే ఎన్నో వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు చాలా విశేషంగా చేస్తారు. మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా
భలే కళగా సందడిగా ఉంటుంది. రాముల వారి కళ్యాణం అంటే ఇంటింటా పండగేగా. ఇక అందులోనూ హనుమంతుల వారికి అయితే అందరికన్నా మించినటువంటి పండగ అని చెప్పుకోవాలి. అందుకే హనుమంతుల వారి దేవాలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. మనం ఆ ఉత్సవ మూర్తులను హనుమంతుల వారి పైగానే మనం గమనించవచ్చండి. సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి వారి సమేతంగా మనకి ఇక్కడ కనిపిస్తారు. చాలా దివ్యంగా ఉంటాయి మూర్తులు. అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది ఆ మూర్తులకు కూడా. ఆ ఉత్సవ మూర్తులకి ఇక్కడ కళ్యాణం అనేది నిర్వహిస్తారు. పెద్ద హాల్ మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణంలోనే. ఆ హాల్లోనే కళ్యాణం అనేది జరిపిస్తారనమాట. శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి చైత్ర పౌర్ణమి స్వామివారి జన్మదినంగా భావించి ఆ రోజున ఎంతో విశేషంగా పూజలు చేస్తారండి. అసలు ఆ రోజైతే బేగంపేటలో ఉన్నటువంటి దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవంతి. ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రోడ్స్ అన్ని అక్కడ క్లోజ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే ఇప్పటివరకు రాకపోతే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఎంతో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దేవస్థానం అండి. స్వామి ఎంతో ముద్దుగా కనపడతారు. ప్రత్యేకించి మీరు శని ఆదివారాలు కావచ్చు, లేదంటే ఆదివారాలు వీకెండ్స్ కాబట్టి అప్పుడు రావచ్చు. మంగళవారం శనివారం కానీ, అలాగే స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కావచ్చు, అలాగే ప్రత్యేకంగా చైత్ర పౌర్ణమికి వస్తే ఇక అద్భుతమే. ఎంతటి అదృష్టమో కదా, నిజంగా చాలా సంతోషం అనిపించింది. సాధారణంగా హనుమాన్ దేవాలయకి వెళ్తాము, దండం పెట్టుకుని వచ్చేస్తాం, కానీ ఇంతసేపు గడిపి ఎంత చక్కగా పూజ చేశారండి. అర్చన అసలు ఎంత ఓపిక్గా నిర్వహించారు గురువు గారు. నిజంగా ముందుగా ఆయన పాదాలకి నమస్కారం అని అనిపించింది. స్వామివారి కృపే ఇది. ఆంజనేయ స్వామి ఎంత ఇష్టమో ఆయన అంటే. చిన్నప్పటి నుంచి చాలా మా అమ్మగారు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం వ్రతంలాగా ఆచరించేవారు. ఎంత బాగుంది. నాకు ఒక్కసారి ఆ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు అమ్మగారితో పాటు వెళ్ళిన హనుమాన్ దేవాలయం అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు. మంగళవారం రోజు అలాగే శనివారం వెళ్ళేవాళ్ళం. ఎంత సంతోషం అనిపించిందో నాకైతే. ఎంత బాగున్నారండి. ఇప్పుడు ఒక్కసారి స్వామివారి గురించి చెప్తే చిన్నపిల్లలు ఉన్నట్టు ముద్దుగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వామి ఆయన ఏ రూపంలో చూస్తే అంటే మనం ఎలా తలుచుకుంటే అలా కనపడతారట ఆయన. నాకైతే ముద్దుగా చిన్న పిల్లల్లాగా కనపడ్డారు. గద ఇలా పట్టుకుని ఉంటారు. మొత్తం సింధూర వర్ణంతో ఉంటారు కాబట్టి మీకు అలా క్లియర్గా తెలియదు. కానీ గురుగారిని అడిగితే చెప్పారు. వారి మాటలో మీకు కూడా వినిపిస్తాను, వినండి. గద పట్టుకుని ఇలా నడుము పైన చేయి పెట్టుకుని మహావీరుడిలాగా నుంచుని ఉంటారు ఆయన. భక్తుల కోరికలన్నీ వింటూ కూడా ఒక ధైర్యాన్ని అభయాన్ని ఇస్తారనమాట హనుమంతుల వారు. చక్కటి నామంతో వెండి కిరీటం ధరింపజేశారు. అలాగే రూపు కూడా ఒక్కొక్కసారి స్వామివారికి పెడతారండి. అలంకరణ అంతా పూర్తయిపోయాక చాలా బాగుంటుంది. ఉదయం అభిషేకం తర్వాత అలాగే పంచామృతాలు ఏవైతే అభిషేకం చేశారో అవి ఇచ్చారు ప్రసాదంగా, అవి స్వీకరించాం. అలాగే ఇదిగో స్వామివారి దివ్య ప్రసాదం. ఇది చక్కగా నక్షత్రాలు చెప్పి మరి నక్షత్రాలు కనుక్కుని గోత్రనామాలతో పూజ చేయడం అనేది సాధారణమే. కానీ ఇక్కడ నక్షత్రం కూడా కనుక్కుని రాసి చెబుతూ మన జన్మ నక్షత్రంలో ప్రధానంగా మనకి ఏమైనా దోషాలు ఉన్నా అవన్నీ నివారణ అవ్వాలి, ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ఇలా పూజ నిర్వహించారండి గురువు గారు. ఇగో స్వామివారి ప్రసాదం ఇది. ప్రత్యేకంగా తెలుసు కదా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటిపళ్ళు, అలాగే ఇప్పుడు సీజన్ కదా మామిడి పండు ఇచ్చారు, అలాగే కొబ్బరికాయలు స్వామికి నివేదన చేసినవి, మాల ఇప్పుడు అందిస్తూనే ఉంటారు. అలాగే వస్త్రం, బ్లౌజ్ పీస్ ఇది. ఇప్పుడు ఈ వస్త్రాన్ని ఇలా కప్పారనమాట. అలాగే వేడివేడి పులిహోర స్వామివారికి నివేదించింది. నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఇప్పటివరకు రాలేదా? బేగంపేట్ చాలా ఈజీ అడ్రస్ అండి. అడ్రస్ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బేగంపేట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, మీరు అమీర్పేట నుంచి అంటే పంజాగుట్ట నుంచి కానీ అమీర్పేట నుంచి కానీ మీరు సికింద్రాబాద్ వెళుతూ ఉంటే బేగంపేట్ ఫ్లైఓవర్ ఒకవైపు ఏమో మీకు బేగంపేట్ మెట్రో స్టేషను, ఇంకోవైపు ఫ్లైఓవర్ దిగుతూ ఉండగా మీకు కేసరి హనుమాన్ దేవస్థానం అని కనపడుతుంది. అదే ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటి ఈ దేవస్థానం. ఇప్పటి వరకు రాని వాళ్ళు ఖచ్చితంగా రండి. కేవలం 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కోరిక కోరుకుని ప్రత్యేకంగా స్వామివారికి నమస్కరించుకుని ఆయన పైన నమ్మకంతో వెళితే అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరి వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేస్తారు చాలా మంది భక్తులు. దక్షిణ ముఖంగా ఉండేటువంటి ఈ కేసరి హనుమాన్ని దర్శించుకుంటే సకల బాధలు నివృత్తి అవుతాయని, సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఒక నమ్మకం. బేగంపేట్ కేసరి హనుమాన్ దేవాలయంలో మనం ఉపాలయాలను కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా నాగేంద్రుడి ఆలయం ఇది. భక్తులు వచ్చి స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ ఎన్నో మొక్కులు కూడా ఇక్కడ మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీరాయని చెప్పి మళ్ళీ వచ్చి అభిషేకాలు నిర్వహించడం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం. మరి వెళ్ళి ఆ నాగేంద్రుడిని దర్శించుకుందామా రండి.
ఇప్పుడంటే ఇక్కడ ఇలా నాగేంద్రుడిని మనం దర్శించుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఇక్కడ పెద్ద పుట్ట ఉండేదండి. ఇక్కడ ఉన్నటువంటి దేవతా సర్పం ఎన్నోసార్లు భక్తులకు దర్శనం ఇచ్చిందని కూడా చెప్తారు. అలా అలా ఆ సర్పం వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఆ తర్వాత అప్పుడు అనిపించింది ఆ గుర్తుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని. అలా ఇక్కడ నాగేంద్రుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జంట నాగుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు ప్రతినిత్యం ఎవరైతే హనుమంతుల వారి దర్శనానికి వస్తారో వారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగేంద్రుడి దర్శనం కూడా చేసుకుంటారు. ప్రత్యేకించి వివాహం కావాల్సిన వాళ్ళు కావచ్చు, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, వీరు ఎంతో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పాలతోటి అలాగే పంచామృతాలతోటి అభిషేకం చేసి వెళతారండి. చాలా మంది ఇక్కడ అభిషేకం చేసి మొక్కుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలిగిందని చెప్తారు. ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః. సుబ్రహ్మణ్య 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 పాహి మాం, సుబ్రహ్మణ్య 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 రక్షణ. నాగేంద్రుడి ఆలయం పక్కనే నవగ్రహాల ఆలయం కూడా మనం చూస్తామండి. వెళదామా మరి? దర్శించుకుందాం. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహాలను జయించిన వాడు ఆంజనేయుడు అని చెప్తారండి. ప్రత్యేకించి ఆ స్వామివారి ఆధీనంలోనే ఉంటాయట. మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా, అంటే నవగ్రహ దోషాలు చాలా మందికి ఉంటాయి. ఒక్కొక్క గ్రహ దోషం కోసం నివారణ అనేది చేసుకుంటూ ఉంటాం. వాటన్నింటికన్నా ముందుగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అంతా ఆయనే చూసుకుంటాడు అంటారు. ఆ స్వామి చెంతనే ఇక్కడ నవగ్రహాలని కూడా మనం దర్శించుకోవచ్చు. శనీశ్వరుడు వారు ప్రధానంగా అందరికీ తెలిసిందే కదా. శనివారం రోజు ప్రత్యేకంగా నవగ్రహాలలో ఆ శనేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత హనుమంతుల వారిని దర్శించుకుంటే ఎటువంటి శని దోషాలున్నా నివారణ అవుతాయి అనేది ఒక ప్రతీతి అండి. చాలా మంది భక్తుల నమ్మకం ఇది. ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో బేగంపేటలో ఉన్నటువంటి ఈ కేసరి హనుమాన్ దేవస్థానానికి శనివారం రోజున శని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెళ్ళి ఆ హనుమంతుల వారిని వేడుకుంటారట. శని ఇబ్బందులతో బాధపడుతున్నామయ్యా, వాటిని నివారించండి అని. భక్తులు కోరిన వెంటనే వారి కోరికలను మన్నించి వారికి ఉన్న కష్టాలని కడతేరుస్తారట ఈ కేసరి హనుమంతుల వారు. దక్షిణ ముఖంగా ఉన్నటువంటి కేసరి హనుమాన్ వారి ఎదురుగుండానే మనకి ఇక్కడ దేవతా వృక్షమైనటువంటి రావి వృక్షాన్ని మనం దర్శించుకోవచ్చండి. ఇక్కడే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఇక్కడే లింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. చక్కగా అభిషేకం చేసుకుని ఇక్కడే ప్రదక్షిణలు చేసి ఇక్కడి నుంచి ఆ స్వామి వారికి దండం పెట్టుకుంటారు. శ్రీ ఆంజనేయ. బేగంపేటలో ఉన్నటువంటి ఈ కేసరి హనుమాన్ దేవస్థానం యొక్క విశిష్టత అలాగే స్వామివారి మహత్యం గురించి ప్రధాన అర్చకుల మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ ఆంజనేయం. శ్రీ కేసరి హనుమత్ దేవాలయము బేగంపేటలోని రైల్వే ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంది. ఈ శ్రీ కేసరి హనుమాన్ స్వామివారు దక్షిణ ముఖంలో స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే మనం రామాయణం జరిగినప్పుడు రామచంద్ర వారి కార్యం కోసము ఆంజనేయ స్వామి ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి వెళ్ళారో, ఎక్కడైతే ఆయన చూపు దక్షిణం వెళ్ళినప్పుడు ఆ స్థలంలో పడుతుందో అక్కడ స్వామివారి ఆలయం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. దక్షిణముఖం ఎందుకుంటే వేరే దేవుళ్ళు ఎక్కడ కూడా దక్షిణముఖం ఉండరు. ఆంజనేయ స్వామి ఒక్కడు మాత్రమే ఉండడానికి హరు. దక్షిణాలలో ఎముడు ఉంటారు కాబట్టి మనం దక్షిణం తిరిగి కూడా దండం పెట్టాం. అందుకోసమని ఈ యొక్క ఆంజనేయ స్వామి మాత్రమే దక్షిణముఖం తిరిగి ఉంటారు. సీతాన్వేషణ కార్యం విజయం చేసుకొచ్చారు కాబట్టి దక్షిణముఖంకి వెళ్ళి అలా ఉన్న స్వామి వారి దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారు సకల కార్య సంపన్నులవుతారు. ఏదైనా కార్యం అనుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు దండం పెట్టుకుంటే ఆ కార్యం విజయం చేకూరుతుంది. అందుకే ఇక్కడ సకల కార్యుడు, దృష్టగ్రహ దోష నివారణుడు ఈ యొక్క శ్రీ కేసరి ఆంజనేయ స్వామి అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంటారు. ఈ శ్రీ కేసరి హనుమత్ దేవాలయము 1970కి ముందు నుంచి ఉంది. కానీ 1970లో మా ఆలయ ఫౌండర్ చైర్మన్ గారు డివి జోగేందర్ రావు నాయి, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల ఉండేది. ఈ వ్యాయామశాల ఉంది దగ్గరకు, అప్పుడు ఈ బ్రిడ్జి మొత్తం ఇక్కడ వరకు ఉండేది కాదు, ఇంకా అవతలకు ఉండేది.
అయితే అక్కడ వ్యాయామశాల ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి మనం ఏర్పాటు వ్యాయామశాల ఉండాలంటే ఆంజనేయ స్వామి ఉండాలి, దేవాలయం ఉండాలి. ఎక్కడ అని వెతికేటప్పుడు పెడదామనే సమయంలోనే ఇక్కడ ఒక గుండుకు స్వామివారు కనిపించారు. ఇక్కడ దక్షిణముఖంలో ఉన్నారు. ఈ స్వామివారు కాళ్ళు మలుచుకున్నట్టుగా ఉన్న మోకాలనే మేము పాదాలుగా చేసి స్వామివారికి అర్చన చేస్తున్నాం. స్వామివారి అంటే బాల రూపంలోనే ఇక్కడ వెలిసిస్తున్నాడు. స్వామివారికి మొత్తము జూలు కిరీటం ఉండి తల జూలు ఇలా పడి ఉంటుంది. ఎందుకంటే సింహానికి ఎలా అయితే జూలు ఉంటుందో అలా ఉంటారు. కాబట్టి మనం కేసరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కేసరి అంటే సంస్కృతంలో సింహం అని అర్థం, ఇంకోటి ఆరెంజ్ కలర్ అని అర్థం ఆ స్వామివారికి. అయితే స్వామివారి కళ్ళు కూడా సింహం కళ్ళలాగా ఉంటాయి. అందుకే ఈయనకు శ్రీ కేసరి హనుమాన్ అని నామకరణం చేశారు. కేసరి హనుమాన్ అంటే మళ్ళీ తండ్రి పేరుతో కూడిన పేరు. ఇప్పుడు మనం బెంగళూరు అలా కర్ణాటక ప్రాంతం వెళ్ళారంటే తండ్రి పేరు ముందుగా పెట్టుకుంటారు, ఇంటి పేరు ఉండదు, వాళ్ళకి తండ్రి పేరే ఉంటుంది. ఈయన తండ్రి గారి పేరు అసలు మనం వాయి అంటాం, వాయి తో తండ్రి, అసలు తండ్రి అంజనీ భర్త కేసరి అన్నట్టు. ఆ కేసరినే స్వామివారి తండ్రి పేరుతో కూడిన వారు కూడా అని అంటుంటాం. ఈయనకు కేసరి హనుమాన్ పేరు. అప్పటి నుంచి ఒక చిన్నగా ఉండేది ఒక ఆలయం. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఈ యొక్క డివి జోగేంద్రరావు నాయి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు అందరూ కలిసి నిత్య నూతనంగా చిన్నగా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మొత్తం శుభ్రం చేసి గుండెకే స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఆ గుండెని దాన్ని చెక్కేసి దాన్ని ఇలా మనం గ్రైండర్ లాగా పెట్టేసి దాన్ని 4 మూలలుగా అలా పెట్టారు. కొండకే చిన్న రాయి ఉన్నది, కింద మొత్తం ఇక్కడ గుంటనే ఉంది, కొండ లాగానే ఉంది. దాని కింద కూడా ఈ పరుపు మొత్తం ఆ దూరంలో స్వామివారు ఇలా దానికి ఉన్నారు, రాతికే ఉన్నారు. ఆ రాతి దాన్నే చెక్కి ఆ చిన్నగా ఉంది వెనక రాయి, దాన్నే చెక్కి మనము స్వామివారి ఇలా ప్రదుర్పణ చేశాం. ఈ స్వామివారి ఆది నుంచి పూజలు అందుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం చిలుకూరులో గత ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ ఆనవాయితీ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది. నా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు రావడం 11 ప్రదక్షిణాలు చేయడం, స్వామివారి కోరిక అనుకోవడం. ఇక్కడ పెద్దగా ఏం పూజలు చేయించడం చెప్పి అందరికీ ఏం అవసరం, చిన్న అర్చన చేసుకోవడం చాలు, మీరు ఖర్చు పెట్టవద్దు, వేద పూజలు చేయొద్దు అని మేము చెప్తున్నాం. ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి గుడి ఉందంటే ఆ శనివారం మంగళవారం అభిషేకం చేస్తారు. కానీ మా గుళ్ళో అలా కాదు, మన్య సూక్తంతో ప్రతిరోజు ఉదయం అభిషేకం చేస్తాం. అన్ని గుళ్ళు ఇక్కడ 6 తర్వాత తెరుస్తారు. మేము 4:30 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 5 గంటల నుంచి భక్తులు వస్తారు. పొద్దున 5 నుంచి ఉదయం 11 గంటల వరకు దేవాలయం ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 5 నుంచి 8 వరకు ఉంటుంది. శనివారం మంగళవారం మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. సాయంకాలం రాత్రి 9:30 వరకు ఉంటుంది. ప్రతిరోజు విశేషమైన స్వామివారికి శనివారం అండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాబట్టి శనివారం ఎక్కువ పూజిస్తారు. మంగళవారం కూడా వస్తారు, శనివారం వస్తారు. మన ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా ఎక్కువగా వస్తుంటారు స్వామివారి దగ్గరికి. మా దగ్గర ప్రతి ఒక్కరు పని అవుతుంది. వ్యాపారం పని అయితే ఇక్కడ పని అనుకునేది, లిగాలు అనుకోండి, వివాహం కావాలనుకోండి, ఎంతో మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగ రీత్యా ఎక్కువగా అందరూ ఉద్యోగం అనుకోవడం, స్వామి మాకు వీసా వచ్చేది, మాకు ఇది వచ్చేది. ఇక్కడ బేగం ఇంతకుముందు ఇక్కడే ఉండేది అమెరికన్ కాన్సులేషన్. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి స్వామివారి దండం పెట్టుకుని రాగానే అయ్యో మాకు వచ్చి చాలా సంతోషం అనుకొని అందరూ ఎంతోమంది చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ శ్రీ కేసరి హనుమాన్ కి ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలు తెరుస్తాం. ఆలయ ద్వారాలు తెరిచి ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి సింధూర అలంకరణ ప్రతిరోజు ఉండండి. మీరు ఇవాళ మాకు వస్తున్నట్టు కూడా తెలియదు, ఆయన సింధూరం వేసే చూడండి. ప్రతిరోజు సింధూరం వేసేస్తాం మేము. అలంకరణ ప్రతిరోజు ఇలా జరుగుతుంది, శక్తి కొలది. ఆ సింధూర అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారికి ఆకు పూజలు చేస్తాం. ఆకు పూజలు సహస్రనామాలతో పూజలు చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. గురుగారు, ఆంజనేయ స్వామి వారిని అసలు ఎలా వేడుకోవాలి, ఏమని వేడుకోవాలి వివరించండి. ఎలా ప్రార్థించాలి అసలు ఆయన్ని? వేరే దేవతలు అందరూ కూడా మామూలుగా తరచుగా అంటే మా భగవంతుడు అందరూ ఒకటైనా ఆంజనేయ స్వామి ఒకటి ప్రత్యేకమని. ఎందుకంటే ఆయనను నేనున్నాను, ఆయన నామం తలిస్తేనే చాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్క నామం తలిస్తే స్వామివారి పరిగెత్తుకుంటూ మనం ఇప్పుడే ఉంటాడట. రామనామం తలవాలి. చాలా మందికి ఉద్యోగం విషయంలో సమస్య ఉంటుంది. అలాంటి వారు స్వామిని ఎలా వేడుకోవాలి? స్వామి వారు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నక్షత్రం ఏందో చూసి ఆ నక్షత్రం ఏ రోజు ఉంటుందో వచ్చి స్వామివారు వేడుకొని మాకు ఒకసారి చెప్తే చిన్న స్వామివారికి అర్చిస్తాం. అంటే ఇద్దరి మధ్యలో అర్చకుడు ఉన్నాడు, మీకు తెలుసండి, పూజారు ఉంటారు, వారధి ఉంటారు. ఆయన మీ స్వామి ఆ టైంలో మేము ఆనందంగా ఉన్నామంటే వారి కార్యం అవుతుంది. మా దగ్గర ఉంటుందండి. మేము ఏదైనా అడవుల్లో ఉండి సరిగ్గా చెప్పకపోతే మాకు చెప్పలేను. కానీ అలానే నువ్వు చెప్తేనే వింటారా? అలానే కాదండి, మీరు డైరెక్ట్ నేరుగా చెప్పినా వింటారు. కానీ ఆ భక్తితో చెప్పాలి, భావంతో చెప్పాలి, స్వామివారి ప్రేమతో చెప్పాలి. ఏదో వచ్చాము పనిగా ఇచ్చుకున్నాను కాదు, స్వామివారి భక్తితో చెప్తే అవుతాయండి. హనుమాన్ దీక్షలు తీసుకుంటారు కదా గురుగారు చాలా మంది. ఆ దీక్ష నియమాలు ఏమిటి అసలు? దీక్ష మామూలుగా ఏంటంటే ఏ దీక్షలు కానీ ఒకటండి. ఆంజనేయ స్వామి దీక్ష ముందుగా శ్రీకృష్ణుడే చేశాడు.
ఆయన ధ్వజం మీద ఉండడానికి ఉట్టి రాలే. ఆయన ధ్వజాపై ఉండాలంటే ఆయనను వేడుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడే. నా యొక్క రథం మీద ఉండాలంటే జెండాపై కపిరాజు ఉట్టిగా రాలేదండి. ఆయన వేడుకొని ఆయన ఏ కార్యంలో విజయం కూడా మీరు అదే చూడక అక్కడే ఆ జెండా ఉంది కాబట్టి ఆయన రథానికి ఏం కాలేదు. ఎంతో మంది రథాలు అక్కడ ఊరిపోయిన మహాభారతంలో. అలానే ఆంజనేయ స్వామి దీక్ష 2 సార్లు చేయొచ్చండి. చాలా మంది ప్రతి నెల చేయొచ్చు, ఆంజనేయ స్వామి అంటారు. సప్త చిరంజీవిలో ఈయన ప్రధానుడు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ఈ దీక్ష మనం ఇప్పుడు అనుకున్న 2 హనుమాన్ జయంతులు వస్తున్నాయి. ఒక హనుమాన్ జయంతి ప్రారంభించి ఇప్పుడు రేపు హనుమాన్ జయంతికి 41 రోజు గ్యాప్ ఉంటుందండి. ఎప్పుడు కూడా చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజు ఉంటుందండి. మీరు లెక్కించుకో తిథుల ప్రకారం కానీ డేట్ల ప్రకారం. ఈ 41 రోజే స్వామివారి దీక్ష. స్వామివారి చేతులు గదా అండి, నేనున్నాని ఆయన నీకెందుకు అన్నట్టుగా నడుము మీద చెయ్యి, స్వామివారికి కుడి చేతిలో గద, ఎడమ చెయ్యి నడుము మీద ఉంటుంది. బ్రహ్మాండ స్వామివారు ఇలా వెలిసి ఇక్కడే ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉంది. వేరే చాలీసాల కంటే ప్రతి ఒక్కరి దేవతలకు చాలీసాలు ఉంటాయి, కానీ హనుమాన్ చాలీసా ప్రత్యేకం. ఆ హనుమాన్ చాలీసా వచ్చిన లేని వైబ్రేషన్ వచ్చేస్తుంది. మనిషి చూడండి, హనుమాన్ చాలీసా చదవకముందు వాళ్ళ ముఖాన్ని చూడండి. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత వాళ్ళ ముఖం వాళ్ళ లేని ధైర్యం లేని వస్తుంది. చాలీసాలో ఉన్న రామాయణం మొత్తం తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా. మనకి ఇవన్నీ తెలుగులో అనువదించుకున్న దానికంటే తులసీదాసే స్వయంగా రాసిన ఆ యొక్క సంస్కృతం. అదేమి హిందీ పదం కాదండి, సంస్కృతం అండి అది హనుమాన్ చాలీసా. ఆ సంస్కృత చాలీసా హనుమాన్ చాలీసాను ఎవరైతే చదువుతారో వాళ్ళు దోషతపాటగరు. అందులో కూడా రాశారు 100 సార్లకు ఎక్కువ, అంటే 108 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో అప్పుడే ఆ రోజే కార్యమవుతుందట. లేదు చిన్నగా రోజు ఒక్కసారి, లేదంటే 3 సార్లు, లేదు నాకు వీలవుతుందంటే రోజుకి 5 సార్లు చదివితే చాలీసా మహాశ్రేష్టం. చాలీసా చదువుకునే ఇక భయం అనిపించింది బయటికి వెళ్ళినప్పుడు. జయ హనుమాన్, మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు, నాకు నైతో ఏమో నా టైం బాగాలేదు ఇవాళ అనుకున్నప్పుడు అలాంటివి మీకు రాకుండా హనుమాన్ చాలీసా ప్రారంభించుకోవడం, ముందుకు వెళ్తూ ఉండండి. ఎంత దూరమైనా హాయిగా స్వామి ఎమ్మడుండి మిమ్మల్ని అలా వెళ్ళేది గండం వెళ్ళేది కూడా గండం నుంచి బయటికి చిన్నగా తీసుకెళ్తారు. ఎందుకంటే విధిరాతనైతే వారు దాటలేరు. గుడ్డలతో పోయి గుడ్డుతో తీసి పక్కకి వేసేస్తారు. అలా మాత్రం తప్పనిసరి విజయం చేకూరుతుంది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా ఎంతో అదృష్టవంతులు. ఉండేటువంటి అదృష్టం మీది. ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో మీరు దర్శించుకున్నారు కేసరి హనుమంతుల వారిని. బేగంపేటలో ఉన్నటువంటి ఈ కేసరి హనుమాన్ దేవస్థానం ఎంతో విశేషమైనది. ఆ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ, మరో దివ్య ఆలయ సందర్శనంతో టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.